నీకు ఝాన్సీ ఒంటరిగా కనిపించింది అనుకో, ఏం చేస్తావు? సిగ్గుపడి తలదించుకుంటాను. ఓన్ని జంక్షన్ లో నా జెండా ఆ తలదించుకోవడం ఏంటి? నువ్వేమన్నా ఆడపిల్లవా? స్టైల్ గా ఫేస్ ఇచ్చి ఓ స్మైల్ ఇచ్చుకో. చిచి, నీ చేతిలో నా జర్రి కంట్రీ నవ్వమంటే ఆ పిల్ల కనిపించేట్టు నవ్వాలి, కానీ నీలో నువ్వు స్మైల్ చేసుకోవడం కదరా. నా వైపు చూడడం లేదు కదా. చూడకపోతే చూసేటేనే చెప్పుడు చేయాలరా చేద్దాం. ఉస్సు ఉస్సు కాకులు తోలుతున్నట్ట ఉస్సు ఉస్సు ఎంట్రా, ఈయనదనే వేయాలి. ఇదేమిటి ఈలేసినా చూడడం లేదు? రాయి తీసుకు విసురు. నీ అంకమ్మ అది ఉచ్చు కొడితే చచ్చూరు ఉండదు. రాయి అంటే నిమ్మకాయ తక్కువ రెగ్గాయకి ఎక్కువ ఉండాలి. ఏమిటి సైకిలు? సైకిల్ కాదే, ట్రాక్టరు. జోకా? ఏమిటిది? ఇదేమిటి? ఏం లేదే, నేను బాత్రూమ్ కని వచ్చాను. బాత్రూము వీధిలో లేదు, దొడ్లో ఉంది. అబద్ధాలు చెప్పినా అతికినట్టుండాలి. నేను నిజమే చెప్తున్నాను. చాలే ఊరుకోండి. మీరు మగవాళ్ళు మగబుద్ధి. ఆడపుట్టకు పుట్టాక సిగ్గు లజ్జా ఉండక్కర్లా. అంత సిగ్గు ఎగ్గు లేని పనులు నేనేం చేయలేదు. ఆహా, మరి సైకిల్ ఏమిటి? ఆయన రాయి విసిరారు, నేను అడిగాను. తప్ప? అబ్బా, 16 ఏళ్ల పడుచు పిల్లవని రాయి విసిరారు. ఇదిగా అర్థం పర్థం లేకుండా ఏమిటి గొడవ? చేసావన్నీ చేసి నన్నే అంటున్నారా? ఒక్క రోజుకే మొహం మర్చిపోయిన నేను. ఆ మాత్రం దానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు? సైకిల్ చేసుకోవడం ఎందుకు? అక్కడికే వెళ్ళండి. ఏమండి, ఆవిడ ఎలా పొమ్మటుంటే గతి లేనట్టు అక్కడే ఉంటుంది. దేనికి? రండి. ఏది వెళ్ళండి. ఎలా వెళ్తారో చూస్తాను. ఏం వెళ్ళాలనుకున్నావా? తప్పకుండా వెళ్తాను. మన ఇంట్లో మనిషి అన్నాక ఒప్పందం చేసుకున్నాక మాట కట్టుబడి ఉండాలి. లేకపోతే ఇందులో దూకి చావాలి.